రైట్. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు బాబు, అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను జాగ్రత్తగా మీరు వినాలి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈరోజు మనుషులకి ఒకటి కరువు అయిపోయింది. ఈ రోజుల్లో మనుషులకి ఏం కరువు అయిపోయిందండి? ఒకటి కరువు అయ్యింది. ఏంటి కరువు అయిపోయింది అని ఆలోచిస్తే సమాధానము అనేది కరువు అయిపోయింది. ఏంటిదండి చెప్పండి అందరూ కూడా? సమాధానము కరువైంది. సమాధానము అనేది చాలా ఒక వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైంది. చూడండి, నా వైపు చూడండి. విన్నానా? వినాలి జాగ్రత్తగానండి. ప్రజలందరికీ ఏం కరువైందండి? సమాధానము అనేది కరువైపోయింది. ఒక వ్యక్తి జీవితంలో సమాధానము అనేది లేకపోతే ఆ వ్యక్తి పిచ్చోడితో సమానం. పిచ్చోడికి ఏముండదండి? సమాధానం లేక కదా పిచ్చోళ్ళు అవుతారు. అర్థమైందా? సమాధానము అనే దాని కొరకు ఆలోచిస్తే ప్రాణము నెమ్మది, మనశ్శాంతి, సుఖము, ఇది సమాధానమునకు ఒక మంచి ఉద్దేశం. నా ప్రియులరా, మీరు ఎక్కడైనా మంచం కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి. మంచము కొనడానికి వెళ్ళారు. ఆ మంచం కొనేవాడి దగ్గర మాకు మంచి నిద్ర కూడా ఇవ్వండి అని అడుగుతారా? కొన్ని వాడు ఇస్తాడా? ఇస్తాడా? ఇవ్వడు కదా. కొన్ని ఒక మంచి కారు కొనడానికి వెళ్ళారు, ఖరీదైన కారు. ఆ కారు దగ్గరకు, ఆ కారు షోరూమ్కి వెళ్ళి, ఇన్ని రూపాయల కారు కొనుక్కుంటున్నాము కదండి, ఈ కారులో మేము ఎప్పుడు చనిపోకుండా, మేము ఎప్పుడు బ్రతికి ఉండడానికి మాకు ఒక మంచి జీవం కూడా ఇవ్వండి అని అడిగితే ఇస్తారా? ఎవరు? అలాగే మీ ఇంట్లో నెమ్మది లేదు, మీ ఇంట్లో నెమ్మది లేదు. షాపుల్లోకి వెళ్ళి, బకాలాలోకి వెళ్ళి, అక్కడ ఇక్కడికి వెళ్ళి, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి, అయ్యా మాకు ఎక్కడన్నా కొంచెం సమాధానం ఉంటే అమ్మండి అని అంటే ఎవరైనా అమ్ముతారా? అమ్ముతారా? ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకోవటానికి కారణాలు, చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణాలు, రీజన్ ఏంటండి? వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? తమను తాము హతమార్చుకుంటున్నారు. ఎందుకు అలా చనిపోవడానికి వాళ్ళ కారణాలు అంటే, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ మనసుల్లో సమాధానం లేకపోవడానికి కారణం. అర్థమవుతుందా? ఎవరి జీవితాల్లో సమాధానం ఉంటుందో ఆరోగ్యంగా ఉంటారు. ఎవరి జీవితాల్లో సమాధానం ఉంటుందో ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. ఎవరి జీవితాల్లో సమాధానముగా ఉంటారో భక్తి జీవితం పెరుగుద్ది. ఎవరి జీవితంలో సమాధానము ఉంటుందో అన్ని సమృద్ధిగా ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని సమాధానముగా ఉండుటకే ప్రేమించాడు మనల్ని. స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఈరోజు చాలా మంది ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయి, గొప్ప సంపదలు ఉంది, గొప్ప ఆస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. ఏమండి? అద్భుతమైన అద్భుతమైన బంగ్లాలు ఉన్నాయండి, అందమైన బంగ్లాలు. అసలు చూస్తే కళ్ళు చెదిరిపోయే ఇళ్ళున్నాయి, వాళ్ళ బెడ్రూమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితాల్లో ఏమి లేవంటే సమాధానం లేదు. మనసులో సమాధానము లేకుండా ఒక వ్యక్తి ఏమి చేయలేడండి. అందుకే ప్రతి వ్యక్తిలో సమాధానం ఎప్పుడైతే ఉంటుందో ప్రతి పనిని సంపూర్తిగా చేస్తాడు.
సమాధానం లేని వ్యక్తి ఏది చేయలేడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్గా ఒక విషయాన్ని చెప్తున్నాను. సమాధానము ఎక్కడైనా దొరుకుతుందా అని అంటే, సమాధానము దొరికే స్థలం ఒక చోటనే. ఒకటి దేవుని మందిరము, రెండు దేవుని దగ్గర. చెప్పండి. ఒకటి దేవుని మందిరము, రెండవది దేవుని దగ్గర. ఈ సమాధానమును కొరకు మనము ప్రభు దగ్గర నివసించాలి, జీవించాలి. మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి. ఈ సమాధానం అసలు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అని అంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము. బైబిల్ తెరవండి అందరూ కూడా. అందరూ బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది వాక్యము అన్నీ కూడా. యెషయా గ్రంథము 9వ అధ్యాయములో 6వ వచనములో 4వ లైన్ చదవండి అమ్మా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అండర్లైన్ చేసుకోండి అక్కడ. సమాధానమునకు కర్తయగు అధిపతి. సమాధానమునకు అధిపతి ఎవరండి? మనం సేవిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వినాలి నా మాటలు. సమాధానమునకు కర్త ఎవరు? మనం సేవిస్తున్న దేవుడు సమాధానమునకు కర్త. నేనేం చెప్పాను ఇందాకడ? సమాధానం ఎక్కడుంది? సమాధానము ఎక్కడుంది? చాలా మంది సమాధానము అంటే ఆన్సర్ అనుకుంటారు. నో, దాన్ని దీన్ని పోల్చొద్దు. ప్రశ్న ప్రశ్నే, జవాబు జవాబే. దాన్ని సమాధానం అని పోల్చకూడదు. సమాధానం అంటే ఒక జీవితానికి సంబంధించినది, ఒక మనసుకు సంబంధించింది, ఒక ప్రాణమునకు నెమ్మదికి సంబంధించింది సమాధానం. వింటున్నారా పిల్లర? ఈ సమాధానము ఏ షాపులో దొరకదు, ఎవరి దగ్గర దొరకదు. ఈ సమాధానం ఎక్కడ దొరుకుద్ది అంటే దేవుని దగ్గర దొరుకుద్ది. దేవుని దగ్గర. వినండి జాగ్రత్తగా. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంట? సమాధానమునకు కర్తయగు అధిపతి. సమాధానమునకు ఆయన ఏమన్నాడు? అధిపతి అయి ఉన్నాడు. మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు సమాధానమునకు అధిపతి. ఆయన దగ్గర ఆశీర్వాదాలే కాదు, ఆయన దగ్గర దీవినే కాదు, ఆయన దగ్గర ఏముంది? సమాధానము కూడా ఉంది. మనకి సమాధానం ఇచ్చేది ఆయనే. అదవుతుంది. లోకా సువార్త 2వ అధ్యాయంలో మరొక మాట చదువుతాం. అందరూ బైబిల్ తెరవాలి. లోకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి వాక్య పఠనం కూడా మనం చదువుకుంటే మనకు పూర్తిగా దేవుడు అర్థం చేస్తాడు. లోకా సువార్త 2వ అధ్యాయము 14వ వచన భాగం చదవండి నాన్న. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. అండర్లైన్ చేసుకోండి అక్కడ. ఆగండి. తనకిష్టులైన పిల్లలకు ఏం కలుగునుగాక? సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద రావడానికి మరొక కారణం, చాలా కారణాలు ఉన్నాయి. వినాలి జాగ్రత్తగా. చాలా కారణాలు ఉన్నాయి. మనం చెప్పాలంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు వారు మన పాపములు విడిపించడానికి వచ్చాడు. 2 మాదిరి చూపడానికి వచ్చాడు. అలాగే మరొక కారణం ఏంటంటే భూమి మీద తనకిష్టులైన పిల్లలకి ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? సమాధానం ఇవ్వడానికి వచ్చాడంట. మొదటిది సమాధానమునకు అధిపతి ఆయనే. ఇప్పుడు రెండో విషయం ఏమిటంటే మనకి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇక్కడ ఆలకించండి. మనకి సమాధానం ఇవ్వడానికి ఎందుకు వచ్చాడు అంటే అంతకుముందు మనకి సమాధానం లేదు. మన ప్రాణాలకి సమాధానం ఉందా? మన జీవితాలకు సమాధానాలు ఉన్నాయా?
మన బ్రతుకులో సమాధానం ఉందా? ఒక కుటుంబం కొరకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబంలో భార్య కష్టపడి పని చేస్తూ, భర్త ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలేడి ఇష్టం వచ్చినట్టు ఆ ఆ ధనమునంతా కూడా, భార్య సంపాదించిన ధనము కూడా నీరు పాలు చేస్తూ, మట్టి పాలు చేస్తూ, తన త్రాగుడికి వ్యసనానికి బానిసగా చేసేస్తూ ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఉందా? ఆ కుటుంబాల్లో సమాధానం ఉందా? ఎందుకు లేదు? ఇంట్లో వచ్చిన ఆదాయం అంతా ఏమవుతుంది? బ్రాందీ షాపులకి, ప్యాకాట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంట్లో తినడానికి వస్తువులు లేవు, పరికరాలు లేవు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆ స్త్రీకి, ఆ ఇంటి కుటుంబ పిల్లలకి కానీ సమాధానం ఉందా? లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో సమాధానం రావాలి అంటే ఏం జరగాలి? ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏం జరగాలి సమాధానం రావాలంటే? ఆ ఇంటి యజమానుడు మారాలి. మారాలి. ఆ ఇంట్లో సమాధానం రావాలంటే ఇంట్లో యజమానుడు మారాలి. యజమానుడు మారాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుణ్ణి, యేసయ్యను విశ్వసించాలి. యేసయ్యను విశ్వసించే, సమాధానమునకు కర్త అయిన దేవుణ్ణి విశ్వసించి ఆయన్ని సేవిస్తే ఆయన మనకేమిస్తాడంట? సమాధానం ఇస్తాడు, హృదయ మార్పిడిస్తాడు. ఎప్పుడైతే ఆ ఇంటి యజమానుడు కూడా దేవుని మందిరానికి రావడానికి మొదలు పెట్టాడు అనుకోండి, ఇప్పుడు త్రాగుడు మానేస్తాడు, చెడ్డ వ్యసనాలు మానేస్తాడు, చెడు లక్షణాలు వదిలేస్తాడు. ఇప్పుడు తన హృదయం ఏం కలిగింది? సమాధానము కలిగింది, నెమ్మది కలిగింది. అర్థమైందా అండి? అర్థమైందా? ఇప్పుడు ఆ ఇంట్లో భార్య సంపాదిస్తుంది, భర్త కూడా సంపాదిస్తాడు. చెప్పండి, ఎవరెవరు సంపాదిస్తారు? భార్య కూడా సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తుంది. వీరిద్దరు సంపాదన వల్ల పిల్లల భవిష్యత్తును కూడా కడతారు. పిల్లల చదువులు, ఉద్యోగాలతో ఆ ఇల్లు ఇంకా దీవెనలో, ఆశీర్వాదములతో వర్ధిల్లుతుంది. దీని కారణం అంతా ఎక్కడ దాగి ఉందంటే సమాధానము లేని జీవితం. ఇదే కుటుంబాన్ని మరొకలాగా వివరిస్తాను. ఇదే కుటుంబాన్ని ఇదే కుటుంబాన్ని మరోలాగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే కుటుంబంలో భర్త విచ్చలవిడిగా ఇలాగే వ్యసనపరుడుగా తన సంపాదించిన ధనమును, తన భార్య సంపాదించిన ధనమును అలాగూ మందుకి, ప్యాకాట్లకి, వ్యసనాలకి అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టి దుబారం చేస్తే వాళ్ళు పిల్లలు కూడా ఏమైపోతారో తెలుసా ప్రియులరా? చెడిపోతారు వాళ్ళు కూడా. మా తండ్రి ఇలాగ వ్యసనపరుడయ్యాడు కాబట్టి ఆడు కాస్త ఏజ్ వచ్చినప్పటికి సిగరెట్లు, మందు, వ్యసనాలకు వెళ్ళిపోతాడు అతను కూడా. ఆడబిడ్డ ఇంకా ఏముంటుందంటే ఇక ఆటోమేటిక్గా ప్రేమల్లో పడడం, ఇంకా అక్కడ ఇక్కడ త్రోవల్లోకి వెళ్ళిపోవడానికి మార్గాలు దారి తీస్తాయి. ఇలా దారి తీసిన తర్వాత ఇంకా భార్య కూడా ఏమైపోద్దంటే, నా భర్త మారలేనప్పుడు నాకెందుకని పరాయి పురుషుడితో సాంగత్యం పెట్టుకోవడానికి కూడా మార్గాలు దారి తీస్తాయి. ఇలా వ్యసన పరులుగా ఈ కుటుంబం ఏమైపోద్దండి? సమాధానం లేని కుటుంబాలుగా చెదిరిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇవి. చూడండి, సమాధానం లేని కుటుంబాలు ఏమైపోతాయి తెలుసా అండి? ముక్కలైపోతాయి, బ్లాస్ట్, ముక్కలైపోతాయి. నా ప్రియులరా, సమాధానము ఒకని ద్వారా ఒకనికి ఇంటిలో రావాలి. స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందండి? అంత ముందు కుటుంబానికి ఇప్పుడు కుటుంబానికి తేడా చూడండి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఆయన ప్రాణం పెట్టడానికి ఒక్కటే కాదు, మనకి ప్రాణం పెట్టడానికి ఒక్కదాని కోసమే రాలేదు ఆయన. సమాధానం ఇవ్వడానికి కూడా వచ్చాడు ఆయన. చెడిపోయిన హృదయాలను మార్చడానికి వచ్చాడు, నలిగిపోయిన హృదయాలకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. ఇదిగో నేను సమాధానమునకు అధిపతిని అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, సమాధానమునకు ఆయన ఏమై ఉన్నాడంట? అధిపతి అయి ఉన్నాడు. ఇంకోటి ఏమంటాడు చెప్పాలి? ఇంకోటి ఏమంటాడు? సమాధానమునకు చెప్పాలి ఏమంటాడు ఆయన? సమాధానము ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడంట. సమాధానం ఇవ్వడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి నా ప్రియులరా, ఇది చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు మనకి భూమి మీద సమాధానం ఇవ్వడానికి కూడా వచ్చాడు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం కూడా మనం ఒకసారి చదివితే అక్కడ మరొక విషయాన్ని పౌలు అద్భుతంగా వివరిస్తూ ఉంటాడు. చూడండి అక్కడ. నానా అందరూ తీయనివ్వండి.
చదవండి అమ్మా, ఏముంది అక్కడ? ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, చదువుకుందాం ఒకసారి. ఆయన ఇక్కడ కొరింథీలో ఒక మాట చెప్తూ ఉంటాడు, సమాధానమునకు ఆయన ఏమై ఉన్నాడంట? కర్త అయి ఉన్నాడు అంటాడు ఒక చోట. అది నాకు ఆ, లైన్ అది కనబడలేదు, సెంటెన్స్ తేడా వచ్చినట్టుంది. సమాధానమునకు ఆయన ఏమై ఉన్నాడంట? సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాడని చెప్తాడు. ఆయన దేనికై ఉన్నాడంట? సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? సమాధానమునకు కర్త. మనం సేవిస్తున్న దేవుడు ఏమన్నాడు? ఏమై ఉన్నాడు ఆయన? సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి అలాంటి చూడండి నాన్న, లైన్ దొరికి ఇది వర్సెస్ చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33 వచనం. నేను రాంగ్ రాసుకున్నట్టున్నాను. ఆగండి, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ సంఘములలో దేవుడు ఏమై ఉన్నాడంటే నాన్న? సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది, సమాధానమునకు అధిపతి అయిన దేవుడు ఆయన. ఓకేనా? రెండో విషయము, మనకి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఓకే. మూడో విషయము, సమాధానమునకు కర్త ఆయన, అల్లరికి కాదు. ఎక్కడ? సంఘములలో. ఈరోజు జాగ్రత్తగా వినండి, సంఘములు ఎలా అయిపోయినాయి అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అయిపోయినాయి. మన దేవుడు, మీకు కొన్ని విషయాలు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు డాన్సులు వేస్తూ, ఎగిరి గంతులు వేస్తూ, అలా ఉండండి ఇలా ఉండండి అని ఎక్కడని చెబుతున్నాడా? ఈరోజు సంఘాలు విచ్చలవిడిగా కోలాటంతో తయారైపోయినాయి, అల్లరల్లరితో అయిపోయినాయి. దానికి తగినట్టుగా పాటలు కూడా రూపాలు మారిపోయినాయండి. పాటలు కూడా మారిపోయినాయి. పాటలు ఎలాగున్నాయి? భక్తితో, భయముతో ఉండే పాటలు లేవు. ఎంతసేపు మ్యూజిక్ అదిరిపోవాలి అంతే, బీట్. ఇంకంతే. లోకంలో అన్యజనులు డీజే నడిపించినంత కంటే దారుణంగా ఉంటున్నాయి ఇప్పుడు పాటలు. ఏమండి? ప్రియులరా, సంఘములలో దేవుడు మనకేమై ఉండమంటున్నాడు తెలుసా? నేను సమాధానమునకు కర్త కాబట్టి నన్ను సేవించే బిడ్డలు కూడా ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి. సమాధానముగా ఉండాలి. సంఘ బిడ్డలు ఎలా ఉండాలమ్మా నాన్న? సమాధానము. ఒక ఆరాధన జరిగిన, వింటున్నారా? ఒక ఆరాధన జరిగిన చాలా సమాధానంగా ఉండాలండి. సమాధానముతో దేవుణ్ణి స్తుతించాలి. మీకు ఈ మాటలు వచ్చినాయి కాబట్టి కాస్త కొంచెం లోనకి వెళ్ళి వివరిస్తాను. మాటలు వచ్చినాయి కాబట్టి, సంఘ పరిధిలో కొన్ని మాటలు వచ్చినాయి కాబట్టి, చాలా మంది వారి శరీరమును మర్చిపోయి కూడా అల్లరి చేస్తూ ఉంటారు. దేవుని మందిరాల్లో ఎగురుతూ, రకరకాలుగా గంతులు వేస్తూ, ఏదైనా అంటే పరిశుద్ధాత్ముడు అని పేరు తగిలిస్తారు దానికి. పరిశుద్ధాత్మ అనుభవం నీకుంటే అల్లరి చెయ్యు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ విషయం చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. నాన్న వినాలి అందరూ కూడా. పరిశుద్ధాత్మ అంటే అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏంటో చెప్తున్నాను. ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఉంటే సర్వసత్యములోనికి ఆ వ్యక్తిని నడిపిస్తుంది. యేసు ప్రభు అని ఏం చెప్పాడు ఆయన? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నా తరువాత
నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. అయితే పరిశుద్ధాత్ముడు మీ మీదకి మీలో వచ్చినప్పటికీ ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తాడంట. ఆమేన్. సత్యము కలిగి ఉన్నాం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. సత్యమైన దేవుని తెలుసుకున్నాం. మొదటి స్టెప్. సర్వసత్యములోనికి వెళ్ళడము అంటే, సర్వసత్యములోనికి వెళ్ళడము అంటే అర్థం చెప్తాను వినండి. మరింత లోతైన భక్తి జీవితములోనికి వెళ్ళడం, మరింత ఆత్మీయతలో ఎదగడం, మరింత వాక్యము యొక్క అనుభవములోనికి వెళ్ళడం. సర్వసత్యములోనికి వెళ్ళడం అంటే దేవునికి మరింత అంటుకట్టబడి జీవించడం. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? ఎగిరి గంతులేయడం కాదు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి తెలుసా? మారు మనసు, పశ్చాత్తాపమైన హృదయాన్ని కలిగించే పని చేస్తాడు ఆయన. ఆయన చేసే ప్రక్రియ అది. సంఘాలలో చేయాల్సిన పని ఏంటండి? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామంటే నువ్వు చేసిన ప్రతి లోపములకు కన్నీరు గార్చి ప్రభువుకి మరింత దగ్గరగా వచ్చే స్థితి చేసేదే పరిశుద్ధాత్ముడు పని. నా ప్రియ దేవుని బిడ్డల అనుభవంతో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నశించిపోయిన ఆత్మల కొరకైన భారం నీలో పుడుతుంది. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నశించిపోతున్న ప్రజలు, చెడిపోతున్న యవనస్తులు, సంఘాలు, సేవకుల కొరకై నీకు రోదన, వేదన కలిగిస్తుంది పరిశుద్ధాత్ముడు చేసే పని. కాసేపు ఆరాధన జరిగితే ఎగిరి గంతులేసేసి వచ్చేసేది పరిశుద్ధాత్మ కాదండి. అది శరీర ఉప్పొంగత. చాలా మంది దీనికి ఒక కామెంట్ పెడతారు. ఏమని పెడతారు తెలుసా? నువ్వు యేసు ప్రభువును దూషించినా పర్వాలేదు, పరిశుద్ధాత్మను దూషిస్తే అది తీరని క్షమాపణ లేని శిక్ష. ముందు ఆ గ్రహింపు ఎక్కడుంది మనకి? పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశ మర్మములు తెలుసుంటే ఆ తర్వాత దాంట్లోకి వెళ్ళాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆది అపోస్తులు ఏంటండి? ఆదిమ సంఘములో వాళ్ళు అలా గట్టి గట్టి కేకలతో, శబ్దాలతో చేశారు కదా అని అంటే, అసలు నేను మొదట నిన్ను అడుగుతాను, ఆదిమ సంఘంలో నువ్వు ఉన్నావా? నువ్వు చూసావా? నీకేం తెలిసిందని? ఏం తెలిసింది మనకి? ఏమీ తెలియలేదు. ఏమి తెలియలేదు. తెలియకుండా మనం ఎక్కడో, అక్కడ రాయబడింది కదంటే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా జ్ఞానము కలిగి లోతుగా జ్ఞానం చేస్తే, ధ్యానము చేస్తే మనకు అర్థమవుతాయి. ఒట్టిగా ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చూసిన దాన్ని బట్టి మనం కూడా ఇలా అయిపోతున్నామండి. ఈరోజు సంఘాలలో కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవకులు ఈ మధ్యన ఈ ప్రక్రియ ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు అలా టచ్ అంటున్నారంటే ఆడు పడిపోతున్నాడు అంతే. పడిపోయిన వెంటనే వెనకాల 2-3 రెడీగా ఉంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వీళ్ళ మనస్సు ఎటువంటిదో చెప్తున్నాను, ఎంత బలహీనులో కూడా చెప్తున్నాను ఈ విషయాన్ని. నేను ఒకరిని విమర్శించి మాట్లాడట్లేదు, సంఘాలలో జరుగుతున్న పరిస్థితులు వివరిస్తున్నాను. ఆ వ్యక్తిని టచ్ అనగానే పడిపోతున్నారు కదండి. పడిపోతున్నారా? వెనకాల 2-3 పట్టుకుంటున్నారు. ఈ పక్కన ఇంకో లైన్లో ఉంటారు కదా, ఆయన తర్వాత ఇంకొక ఆయన. ఇక అంతే, ఇది ఎమోషనల్ ఫీలింగ్. వాడు పడిపోయాడంటే నేను పడిపోతాను, ఇక ముట్టుకోగానే ఇంక ఈయన పడిపోతామే. చాలా తప్పండి. సంఘాల్లో ఇది చేయకూడదు అసలు. దేవుడు ఎక్కడ కూడా యేసు ప్రభు వారు టచ్ అని కానీ పడిపో అని కానీ ఎక్కడ చెప్పలేదు. పడిపోయిన వాళ్ళని లేపాడు ఆయన. స్తోత్రము కలుగును గాక. యాయీరు కుమార్తె మంచం మీద రోగి అయ్యుండి పడిపోయి మంచం మీద పడి ఉండగా పడిపోయిన వారిని లేపి నిలబెట్టాడు ఆయన. అర్థమైందండి? నా ఉద్దేశం మర్మం చెప్తున్నాను. 38 సంవత్సరాల నుంచి కోనేటు దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తిని లేచి నిలబెట్టాడు. అంటే పడిపోయిన వారిని లేవనెత్తాడు కానీ నిలుచున్న వారిని ఎక్కడ పడగొట్టలేదు ఆయన. భ్రమ కలిగిన భక్తి జీవితాలు మనం చెయ్యొద్దండి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించాం, దేవుడు గొప్ప ఉన్నతమైన కృప మనకిస్తాడు. సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడంటే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు ఆయన. సమాధానమునకు కర్త అయిన దేవుని ఎదుట సంఘము కూడా ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. సంఘాల్లో కూడా గొడవలు, సంఘాలలో గొడవలండి. ఎంత ఘోరం, ఎంత ఘోరం.
ఆడవాళ్ళు మాట్లాడేస్తున్నారు, సంఘాలలో దెబ్బలాడేస్తున్నారండి ఒక సేవకుని మీద. ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవరు నీవు? తన స్వరక్తమిచ్చి వెలపెట్టు కొనుక్కున్న సంఘములో మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? అడుగుతున్నా నేను. ఒక సేవకుడు నీకు ఇష్టము లేదా, ఒక సేవకుని యొక్క బోధ నీకు ఇష్టం లేదు అని అనుకో. నీకు ఇష్టం లేకపోతే వేరే సహవాసములు, నీకు ఇష్టమైన సహవాసములకు వెళ్ళు. ఈ మధ్యన జరుగుతున్న గొడవ చెప్తున్నాను ఈ విషయాన్ని. చాలా బాధ కలిగింది నాకు. దేవుని సంఘములో అంత అల్లరి చేస్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఏమనాలని మిమ్మల్ని? ఒక ఆడ మనిషి సేవకుడు ఉపదేశిస్తూ ఉంటే బిక్కును లేచి ఎంత అల్లరి! ఆమెతో పాటు ఇంకో కొంతమంది జట్టులుగా లేచి ఎంత భయంకరమైన స్థితి అంటే, నరసాపురంలో కూడా ఆ రోడ్డు పక్కన ఉన్న చర్చి విషయంలో కూడా ఎంత ఘోరంగా రోడ్ల మీద కూర్చు కొట్టుకున్నారండి. చర్చిలో విశ్వాసులు సభ్యులందరూ కూడా, లూథరన్ చర్చిలో, పేరెందుకులే ఇంకా అండి. పిల్లరా, ఏంటి మన సంఘంలో ఏం చేస్తున్నాం? దేవుని సంఘం అంటే ఏంటి? తన అవయములుగా మనం అందరము ఏమై ఉన్నామండి? క్రీస్తు అవయములై ఉన్న మనము దేవుని సంఘములో మనల్ని ఏం చేశాడండి? అంటు కట్టాడు ఆయన. దేవుని సంఘము ఆయన శరీరం అయితే మనం అందులో అవయములుగా చేర్పరచబడ్డాం. ఒకే రక్తమును తాగుతున్నాం, ఒకే శరీరమును తింటున్నాం. మనం జాగ్రత్తగా వినండి. మన ఇంటి పేర్లు మారచ్చు, మన కులాలు మారచ్చు, మన రంగులు మారచ్చు, మన పేర్లు మారచ్చు, కానీ ఒకే రక్తము ఒకే శరీరము తిన్న వాళ్ళం మనం. క్రీస్తుకున్న మనసును మీరు ధరించుకుని ఉండండి అంటాడు పౌలు. నా ప్రియులరా, సంఘములో దేవుడు ఏమై ఉన్నాడంట? సమాధానమునకు, చెప్పండమ్మా, కర్త అయి ఉన్నాడు. మనం సేవిస్తున్న దేవుడు సమాధానమునకు కర్త అయితే మనము కూడా ఏమై ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవుని మందిరములో పాటల యందు సమాధానంగా ఉండాలి, ప్రార్థన యందు సమాధానం కలిగి ఉండాలి, వాక్యము యందు సమాధానం కలిగి ఉండాలి, ప్రభు బల్ల యందు సమాధానం కలిగి ఉండాలి. వినబడుతుందండి? సమాధానం కలిగి ఉండాలి. అన్ని పనులలో ఒకవేళ ఏ మీటింగ్ వచ్చినా, ఏ కార్యక్రమము జరిగినా, దేవుని పని మందిరములో ఏది జరిగినా సమాధానంగా జరగాలి. అల్లరితో జరగకూడదు ఏది కూడా. అది దేవుడికి ఇష్టం కాదు, దేవుని బిడ్డలకు తగినది కాదు అది. అవునా కదా? లోకములో ఉన్నదండి అల్లరి, సంఘములో ఏంటి ప్రియులరా? లోకములో అల్లరి లేదా? లోకములో పెద్దల గురించి పంచాయతీలో కూడా అల్లర్లు ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకుంటే అల్లరి ఉంటుంది అక్కడ, ఒక కార్యక్రమం జరిగితే అల్లరి ఉంటుంది అక్కడ. కానీ దేవుని పని విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని ఉద్దేశములతో కూడిన ఆయన సహవాసములో అల్లరి ఎప్పటికీ ఉండరాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మనల్ని సమాధానముగా ఉండుటకు మనల్ని దేవుని మందిరములోకి మనల్ని పిలిచాడు. మనం కూడా సమాధానము కలిగి ఉండుటకు ఆయన పిలిచాడు. సమాధానమునకు అధిపతి ఆయనే. సమాధానముగా మనల్ని చేయుట కొరకే ఆయన మనకి లోకములోకి వచ్చాడు. పిల్లరా, మీకు ఇక్కడికి ఏ విషయాలు చెప్పాను? ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు పూర్తిగా చెప్పాను. మొదటిది ఏంటి? సమాధానమునకు అధిపతి. మీరు నా ముఖాలు చూడట్లేదు. మీరు చూడకపోతే మీ వాక్యం ఎక్కదు, వెళ్ళిపోతూ ఉంటుంది అది గాలికి. పిల్లరా, మొదటిది సమాధానమునకు అధిపతి. రెండో విషయం, భూమి మీద మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మూడోది, సంఘములో అని యాడ్ చేసుకోవాలి. సంఘములో సమాధానమునకు కర్త ఆయన, అల్లరికి కర్త కాడు. ఓకే, ఇప్పుడు దేవుని సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక మాట చూపిస్తాను. హగ్గాయిలో ఒక మాట రాయబడింది, అది కూడా చదువుకుందాం ఒకసారి. హగ్గాయి 2:9.
అమ్మా. ఉమ్, ఉమ్, ఆ. మరలా చదువమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. హగ్గయి 2వ అధ్యాయము 9వ వచనమేనా? ఉమ్, అది చెప్పడం అది చదవడం మానేశారు మీరు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుటకు అనుగ్రహించదును. దేని అందంటే ఏ స్థలం అది? ఈ స్థలం అంటే ఏమనుంది అక్కడ పైన? దేవుని మందిరము. అది మనం యాడ్ చేసుకోవాలి. ఈ స్థలమందు అంటే దేవుని మందిరములమ్మా. ఆమెకు స్తోత్రం అమ్మా. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఏంటి బద్ధకం ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో. ఆ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు మనం హగ్గయిలో ఏం చెప్తున్నాడు? ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుదును. సమాధానం నిలుపుతాడంట. ఇంకొక మాట గుర్తు చేస్తాను. యేసయ్య మనకు సమాధానం ఇస్తే అసలు ఆయనతో మనం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, ఆయన సమాధానం ఎలా ఇస్తాడో కూడా ఒక భక్తుని జీవితంలో కూడా మనం చూడొచ్చు. సొలొమోను జీవితానికి సమాధానం ఇచ్చాడు. సొలొమోను అనే మాటకు అర్థం కూడా సమాధానము. అర్థమైందండి? సొలొమోను పరిపాలన చేస్తున్న సమయంలో ఆ దేశం మీద, రాజ్యం మీద ఆయన ఏముంచాడంటమ్మా? సమాధానము ఉంచాడంట. ఏముంచాడమ్మా? సమాధానము ఉంచాడు. చూడండి, సమాధానము. మొదటి దినవృత్తాంతములు 22:9. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం చదవండి బిగ్గరగా. మొదటి దినవృత్తాంతములు 22:9. నానా, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగుజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. ఇక తర్వాత అతని దినములలో ఇశ్రాయేలీయుకు సమాధానమును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓపిక లేనట్టు కొడుతున్నారు. ఏం చెప్తున్నానండి అక్కడ?
ఎవరికి సమాధానం ఇస్తాడంట? జాగ్రత్తగా వినాలి. ఇది ప్రతి మాట వెనకాల బోలుడు అర్థం ఉంది. అర్థమైందండి? మొదటిది, సమాధానమునకు అధిపతి ఆయన. మనకి సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. సంఘములో ఆయన ఏమై ఉన్నాడంట? సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ఆయన నివసించు మందిరము అంటే ఈ స్థలమందు సమాధానము ఉంచాడు. అయితే మనకి సమాధానం ఆయన ఇస్తే మనతో పాటు ఉన్న వాళ్ళను కూడా సమాధానములుగా చేస్తాడు ఆయన. స్తోత్రము కలుగును గాక. సొలొమోన్ని ఏమని చెప్తున్నాడు? సమాధానము కర్తగా నేను అతను ఉంచుతున్నాను, నీకు పుట్టబోయే బిడ్డను నేను సమాధానకర్తగా ఉంచుతున్నాను అన్నాడు. ఎవరితో? దావీదుతో చెప్తున్నాడు దేవుడు. దావీదుతో చెప్తున్నాడు, దావీదు, నీకు పుట్టబోయే బిడ్డ అతడు నా బిడ్డగా సమాధానకర్తగా ఆయన రాజ్యంలో ఉంచుతున్నాను. ఆయన ఉండడమే కాదు, ఆయన ప్రజలు కూడా సమాధానము కలిగి ఏం కలిగి ఉంటారంట? విశ్రాంతియు దయచేదును. ఎంత అద్భుతమైన విషయం అండి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో నువ్వు సమాధానం కలిగి ఉంటే నీ ఇంటి వారందరూ సమాధానం కలిగి ఉంటారండి. నీ ఇంటిలో నువ్వు సమాధానం కలిగి లేకపోతే నీ ఇంటి వాళ్ళందరికీ నెమ్మది ఉండదు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితులు అక్కడ ఎలాంటి దారులు తీస్తాయంటే నీ ప్రాణానికి, నీ ఇంటి వారు ప్రాణాలకి ఏం చేస్తాయంటే మరణపు మార్గాలు తీస్తాయి. సమాధానము లేని ఇళ్ళు ఏమైపోతుంది తెలుసా అండి? ఇక పాడైన దిబ్బలుగా తయారవుతాయి. నా ప్రియులరా, అందుకే మన ఇంట్లో మనము సమాధానం కలిగి ఉండాలి. మన ఇంట్లో అల్లరి కలిగిన మనుషులు ఉన్నప్పటికీ కూడా మనము సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు? మనము సేవిస్తున్న దేవుడు సమాధానమునకు అధిపతి. మనము వెళ్ళే చర్చి సమాధానము కలిగిన చర్చి. దాట్స్ ఇట్. అందుకే మనము కూడా సమాధానం కలిగి ఉండాలి. మనతో ఉన్న వాళ్ళు కూడా సమాధానముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానం అనే దానికి ఇంగ్లీష్లో పీస్ అంటారు కదా. ఇంగ్లీష్లో వాట్ ఈస్ దట్? పీస్. అందుకే చాలా మంది ఐ డోంట్ పీస్ఫుల్ అంటారు. నేను పీస్ఫుల్గా లేను. పీస్ఫుల్గా ఉండాలి అంటే అదేంటి? నెమ్మది కలిగి సమాధానంగా ఉండాలంటే దేవుని యొద్దకు రావాలి. నా ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయాలు మీకు గుర్తు చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇక మరొక విషయాన్ని గుర్తు చేస్తే, మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము చదువునా? అబ్బబ్బబ్బా. ఎవరితో సహవాసం చేసిన ఎడల ఆయనతో అంటే ఎవరు? ఆయన అనే దానికంటే మనం ఎంటర్ చేసుకోవాలి. దేవునితో, యేసయ్యతో. చెప్పండి, దేవునితో మనము సహవాసము చేసిన ఎడల మనకి సమాధానం కలుగుద్ది. నా పిల్లరా, గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి రాలేని వాళ్ళు కానీ, దేవునితో సహవాసము లేని వాళ్ళకి సమాధానం ఉండదు. ఎంతసేపు వాళ్ళ మనసులో అలజడి, ఎంతసేపు వాళ్ళ మనసులో ఏదో కలవరం, ఎంతసేపు వాళ్ళ మనసులో సుఖము నెమ్మది ఉండదు. పిల్లలు గమనిస్తున్నారా? ఉండదు. ఎప్పుడైతే దేవునితో సహవాసము చేస్తామో, దేవుని మందిరమునకు వెళతామో, దేవునితో కలిగి మనం ఉంటామో, మన జీవితమునకు ఎల్లప్పుడూ సమాధానము కలిగే ఉంటాం. ఈ అమ్మాయి ఉన్నదా? ఉంటున్నావా? నిద్రపోతున్నా? బెంగంతా అక్కడుందా? లేదు కదా, ఇక్కడేనా? పాపం బెంగంతా అక్కడుందేమో. స్తోత్రం కలుగును. లేదు కదమ్మా, మంచిదాన్ని, నువ్వు ఇక్కడే ఉండే. స్తోత్రం. వద్దమ్మా మనకి అలాంటివన్నీ వద్దే. దేవుని బిడ్డలం మనం కదా. లోకంలో ఉన్న వాళ్ళు చేస్తారు, దేవుని బిడ్డలు మనం చేయకూడదు. చేసావు, తప్పైపోయింది, దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. రైట్, ఓకేనా? ఆయనతో మనం చేస్తే మనకేం కలుగుతుంది బాబా? సమాధానం కలుగుతుంది. నేను ఇప్పుడు ఎంతసేపు దేవుని మందిరము, దేవుడు, మనం అన్నవరకే పోల్చాను కదా. ఇప్పుడు ఇంకొక రూట్ మారుతుంది. చూడండి, ఇంకొక రూట్ మారుతుంది. ఇప్పుడు చూడండి, చదువుకుందాం. ఇవి మంచి మాట ఉపదేశం మనం జ్ఞాపకం చేసుకుందాం.
అదే యోబు గ్రంథం 25:2 కూడా చదవండి. అదే యోబు గ్రంథంలో 25:2 భాగం. 25:2 అమ్మా. ఎవరిని? ఆయన ఉన్నత స్థలములలో ఎవరికి సమాధానం కలుగు చేస్తాడంట? మనకి చేస్తాడు. మనం ఎక్కడుంటే దేవుడు అక్కడ మనకేం చేస్తాడంట? సమాధానము కలుగు చేస్తాడు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం 29:11 భాగం చదవండి నాన్న. ఆగు. వెరీ గుడ్. తన ప్రజలకు ఏమిస్తాడంట ఆయన? సమాధానమును ఆశీర్వాదమును. ఎందులో ఉంది ఇది? కీర్తనలు 29:11 భాగంలో. ఎవరికంట? తన ప్రజలు అంటే ఎవరండి? తన ప్రజలు ఎవరు? మనం. మనకేమిస్తాడంట ఆయన? సమాధానము ఇస్తాడు, ఆశీర్వాదము కూడా ఇస్తాడు. కాబట్టి మనము సమాధానం కలిగి ఉన్న వాళ్ళే ఆశీర్వదించబడతారు. సమాధానం లేని వాళ్ళకి ఆశీర్వాదాలు రావు. సమాధానము ఉండాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు మరలా వెనక్కి వచ్చేస్తాను ఇవన్నీ. ఎదరికి వెళ్ళేము, ఇప్పుడు మరలా వెనక్కి రావచ్చు. ఆశీర్వాదం ఎక్కడుంది? సమాధానం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ సమాధానం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఈ సమాధానము దేవుని దగ్గర ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి. ఈ సమాధానం మరొక చోట ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఇలా వెళితే వెనక్కి వచ్చేసి మరలా. అర్థమైందండి పిల్లరా? కాబట్టి ఇప్పటి వరకు మనము ఈ సమాధానము దేవుడిస్తాడు, మనం ఉంది. ఇప్పుడు ఇంకొక విషయంగా మరొక విషయం గుర్తు చేస్తాను, చదువుకుందాం. చూడండి, త్వరగా చూడాలి. కీర్తనలు 34:14 చదివినాను. ఇప్పుడు మనుషులు దేని వెతకమంటున్నాడు? ఎంత డబ్బులుంటే ఎవరికి ఉపయోగం అండి? ఎంత బంగారం ఉంటే ఎవరికి ఉపయోగం? ఎంత ఆస్తి ఉంటే ఎవరికి లాభం అండి? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఎవరో దోచుకు తినడానికే తప్ప. దేన్ని వెంటాడమంటున్నాడమ్మా? సమాధానము కొరకు. అమ్మా చెప్పాలి. సమాధానము కొరకు వెంటాడు. మనం ఏం చేయాలమ్మా? సమాధానం కొరకు వెంటాడాలి అంటే సమాధానం ఎక్కడ దొరుకుద్ది? దేవుని మందిరంలో దొరుకుద్ది, దేవుని దగ్గర దొరుకుద్ది, దేవుని బిడ్డలతో ఉంటే దొరుకుద్ది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకొక మాట, ఈ సమాధానము కలిగిన వాళ్ళు కూడా ఏమవుతారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, త్వరగా తీయాలి, 9వ వచనం. ఇలా చెబితే ఎన్ని రెఫరెన్స్ తీస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు. ఇప్పుడు నేను రూట్ మారుస్తానన్నాను కదా, ఇప్పుడు రూట్ మార్చాను. ఇప్పుడు ఎవరికంటే, ఇప్పుడు మనకున్న సమాధానము ఇక ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వాలంటే ఏం చేయాలి? సమాధానపరచువారు అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవ జరుగుతుంది అనుకో, ఎవరైనా, మనము జాగ్రత్తగా వినండి అమ్మ, ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది అనుకోండి, మనం ఏం చేయాలంటే అగ్గుబుల్ల వేయాలి. ఒక అగ్గుబుల్ల ఏమవుద్ది? అంతే కదా. దానికి కొంచెం పెట్రోల్ వేసేస్తాం మనం. మరలా అగ్గుబుల్ల వేస్తాం, దానికి ఇంకా పెట్రోల్ వేసామనుకో మరింతగా మండిపోయి తగలబడిపోద్ది. పిల్లరా, భార్యాభర్తల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ, ఇంటిపక్క వారి విషయంలో కానీ, ఇంట్లో వారు కానీ, మన కుటుంబంలో ఉన్న వారితో కానీ ఏ గొడవలు మన యొద్దకు వచ్చినప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా? ఒకరి పక్షమును ఎప్పుడు మాట్లాడి గొడవను ఆపడం ఎప్పటికీ కాదు. ఇరువరుగుల గొడవను చూసి సముదాయించి ఇరువరుగుల ప్రేమతో చెప్పి ఆ గొడవను సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురంట. స్తోత్రము కలుగును గాక. సమాధానపరచువారంట. సమాధానపరచువారు ఒక గొడవ విషయంలో,
ఒకరి ఒకరి మధ్యన విభేదాలు జరుగుతున్నప్పుడు, ఒకరి మధ్యన ఏదైనా సమస్యలు వస్తున్నప్పుడు అక్కడ ఏం చేయాలో తెలుసా? సమాధానం పరచాలి వాళ్ళని. వాళ్ళు నెమ్మది సమాధానపరచాలి. అబ్బాయి ఏం కాదురా, అమ్మాయి ఉండమ్మా, ఏం కాదులే, చక్కగా ప్రేమగా కలిగి ఉన్నాడు అని ఇది సమాధానపరచడం. అంత మాట అంత మాట తెచ్చిపో, నువ్వు కోళ్ళు ఇలా అన్నావు అనుకోండి, అన్నవాడు బాగానే ఉంటాడు. వాళ్ళు ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు ముళ్ళు వేసుకుని ముళ్ళిప్పుకోవడానికి చేస్తారు. కోర్టు కూడా ఎంత కలిగిందో తెలుసా అండి? కేసు కడతారనుకోండి, వెంటనే జడ్జిమెంట్ ఇవ్వదండి. ఎంత టెక్నాలజీ చూడండి. వెంటనే జడ్జిమెంట్ ఇస్తుందా? కోర్టు దాకా వెళ్ళిపోయింది మన కేసు. భార్య భర్తలే కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, కోర్టు దాకా వెళ్తుంది. వీళ్ళు అప్పుడు దాకా ఎడమొహం పెడమొహం వేసుకుని ఉన్నారా? కోర్టు కాడికి వెళ్ళిన తర్వాత 2-3 వాయిదాలు తిరిగిన తర్వాత ఇక ఇద్దరు కలిసిపోయి, ఎవరే మన ఇద్దరు రాజీ పడిపోతారా, మనం తిరగలేవరా, ఈ బాధలు మనకు వద్దురా, ఈ కష్టాలు మనకు వద్దురా, అప్పుడు రాజీ పడతారండి. ఎప్పుడు దేవుడు సమాధాన పడమంటాడు? ముందే పడండి అంటాడు, ముందే ఉండండి అంటాడు. గొడవ ప్రారంభించబడుతున్నప్పుడే ఉండండి అంటాడు, అప్పుడే సమాధానం కలిగి ఉండండి అంటాడు. అంటాడా లేదా? అంటాడు. అందుకే సమాధానపరుచువారు దేవుని కుమారులు అనబడుతారు. మనం ఎక్కడున్నా మనము ఇతరులకు సమాధానం పరుచువారుగా ఉండాలి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నానే, మన పరిస్థితికి వస్తే దేవుడు ఏమంటాడో చెప్పనా? చూడండి, మత్తయి సువార్త ఇది 5వ అధ్యాయం 24వ వచనం చదవండి త్వరగా అమ్మా. అచ్చట బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వానితో నీవు వెళ్ళి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అరే బాబు, అర్థమైందా? దేవుని మందిరమునకు వచ్చిన మనం మన పొరుగు వానితో, మన ఇంటి వారితో, మన సంఘ బిడ్డలతో, మన స్నేహితులతో ఎక్కడైనా వ్యాజ్యం అవుతే, ఎక్కడైనా అసమాధానంగా ఉంటే మొదట వాళ్ళతో వెళ్ళి సమాధానపడు. మొదట వాళ్ళతో వెళ్ళి సమాధాన పడి నువ్వు వచ్చి అర్పణ అర్పించు. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా అండి? రాజీ లేనివాడండి. నేను యేసయ్య నమ్ముకున్నాను ప్రభువా, అవి వాడు ఎలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, నాదేం తప్పులేదు, వాడిదే ఉంది అని నెట్టేసినంత మాత్రాన నన్ను నమ్ముకున్నావు కదరా, వాడికి చూస్తా, వాడి తాట తీస్తానని చెప్పి దేవుడు డిసైడ్ అవ్వడు. మనం డిసిషన్ తీసేస్తాం. మన ఇంట్లో వాడిని అంటాడా, మనవాడిని అంటాడా, మన కులమోడిని అంటాడా, అరే మన చర్చి వాడిని అంటాడా, ఆ చర్చి వాడు అని మనం కళ్ళారు చేసి మన వీరత్వం చూపించడానికి చూస్తాం. దేవుడు అలాంటి వాడు కాదండి. నువ్వు దేవుని అంత నమ్ముకుని సేవించి ఆరాధించినా నీలో తప్పుండి, ఎదుటివాడు నమ్ముకోలేని వ్యక్తి, దేవుని నమ్ముకోలేని వ్యక్తి, యేసయ్యను విశ్వసించలేని వ్యక్తిలో న్యాయమే ఉంటే ఆయన పక్షపాతి కాదు, నీకు చింపుతాడంతే, నీ తాట తీస్తాడే. నా పిల్లరా, ఇక్కడ ఎందుకు చెప్తున్నాను వినండి. మన పొరుగు వానితో ఎక్కడైనా మనం అసమాధానంగా ఉంటే, అత్తాకోడల మధ్య అయినా, భార్యాభర్తల మధ్య అయినా, ఏమండి, ఇక ఇరుగు పొరుగు వారి మధ్య అయినా కానీ, కుటుంబంలో కానీ ఎవరైనా మనకి అసమాధానంగా ఉంది అంటే ముందు వాళ్ళతో సమాధానపడి శుద్ధ హృదయముతో నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు అర్పించు. ఇదిగో ప్రభువా నా హృదయ అర్పణ. దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహోన్నతుడు అయ్యా, సర్వశక్తిమంతుడువు, నువ్వు జీవము గల దేవుడు అయ్యా. దేవా, నిన్ను సేవించుట నాకు ఆశీర్వాదం, నిన్ను ఆరాధించుట గొప్ప ఉన్నతమైనది అని చెప్పేసి నువ్వు ఒట్టుటి పదాలు పలికేసినంత మాత్రాన దేవుడు మురిసిపోతాడా? మొదట నీ హృదయంలో శుద్ధి పెట్టుకొని వస్తే ఏది కూడా నీలో హృదయంలో లేదు అని దేవుడు కనబడితే అప్పుడు ఆ అర్పణ అంగీకరిస్తాడు. కయ్యేను అర్పణ ఎందుకు తీసుకోలేదు? వాడు మనసులో సరిలేదు. హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడు? దేవుడు యోబు విషయంలో ఒక మంచి అభిప్రాయము, ఒక మంచి నెమ్మది సమాధానము హేబేలు విషయంలో ఆ మనస్తత్వం ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. ఇంకా 2 విషయాలు చూపించి నేను ముగించేస్తున్నాను. చూడండి త్వరగా.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:13 చదవండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:13. ఉమ్, 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 ఉమ్. ఆగండి, నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఇదే విషయం. మన వ్యక్తిగతంగా వస్తే, బ్రదర్ వింటున్నారా? అందరూ నా వైపు చూడండి. మనము ఒకరితో ఒకడు కూడా ఎలా ఉండాలంట? ఇది చాలా మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ సంఘాల్లో. ఏమండి, సంఘాలకు వస్తాం కదండి, వస్తామా? ఒకరితో ఒకరికి మనకు సమాధానం ఉండదు. ఉంటుందా? వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళతో వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు. మరలా వీళ్ళిద్దరు దేవుని ఆరాధిస్తారండి, దేవుని సేవిస్తారు, పూజించేస్తారు, ఆరాధించేస్తారు. ప్రార్థనలు, కన్నీళ్లు, ఏడుపులు, నిట్టూర్పులు అన్నీ కనబడిపోతే దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడు నీ ప్రార్థన? దేవుడు ఎక్కడ నీ ప్రార్థన, నీ ఆరాధన అంగీకరిస్తాడు? నా ప్రియులారా, మరీ చెప్తున్నాను, తన్ను తాను తగ్గించుకుని పశ్చాత్తాపపడి వాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకున్నవాడు దేవుడు తగ్గించేలాగా చేస్తాడు, తగ్గిస్తాడు. సంఘములో మన బిడ్డలందరితో కలిసి ఒకరికొకరు మనం ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? దేవునితోనే కాదు సమాధానం, మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. దేవునితో బాగానే ఉన్నాం, ఎందుకంటే ఆయన కనపడ్డు కదా, బాగానే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆయనకి నీకు కనెక్టింగ్ బాగానే ఉంది. ఆయన ఏమంటాడంటే, రే బాబు, నాతో కూడా కాకుండా నీ పొరుగు వానితోనూ, నీ ఇంటి వాళ్ళతో కూడా సమాధానం కలిగి ఉంటేనే నేను నీకు కనెక్ట్ అవుతాను అంటాడు ఆయన. లేకపోతే కనెక్ట్ అవ్వడు ఆయన. అర్థమైందండి? నీ కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేని ఎడల కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అంటాడు యోహాను. మనం ఏం డిసిషన్ తీసుకుందాం? రోమాపత్రిక 12వ అధ్యాయం కూడా చూడండి. రోమిలు రాసిన పత్రిక 12:18 చదువునా? సౌఖ్యమైతే, మీకు సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ, అబ్బబ్బబ్బ ఎంత బాగా చెప్తున్నాడు, మీకు సౌఖ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు మనుషులతో ఏం కలిగి ఉంటామన్నాడండి? సమాధానం కలిగి ఉండాలి. నేను ఇంకో విషయం గుర్తు చేస్తానండి. ఎంతకాలం బతుకుతాం ప్రియులారా ఈ భూమి మీద మనుషులు? మనం చెప్పండి, ఎంతకాలం మనం బ్రతుకుంటామమ్మా? మహా తిప్పు కొడితే రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. అక్కడ దాకా ఎందుకండి, మరో గంటలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఏ క్షణాన్ని ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ ఈ చిన్ని ప్రాణములో, ఈ చిన్న జీవితంలో మనుషుల మీద మనం సమాధానం లేకుండా ఎంతకాలం బతికేస్తాం? చెప్పండి. ఎంతకాలమును మనం సమాధానం లేకుండా దేవుని మందిరములతో కానీ, మందిరములో ఉన్న సభ్యులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, మన కుటుంబాలతో కానీ ఎంతకాలం బతికేస్తాం? మన బ్రతుకులో ఏమి జరుగుద్దో మనకి తెలియదు అనే వాళ్ళం ఎంతకాలం ఈ ప్రాణములో మనం బతుకుతాం? అందుకే సాధ్యమైనంత వరకు వాడు ఎంత శత్రువైనా, ఎంత పగవాడైనా, సాధ్యమైనంత వరకు వాళ్ళతో నువ్వు సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించు. పౌలు ఎంత బాగా చెప్తాడు చూడండి. నా ప్రియులారా, ఈ విషయం మర్చిపోవద్దు. ఇక ఆఖరి మాట గుర్తు చేస్తున్నాను, చూద్దాం. ఆఖరి మాటగా ఈ విషయాన్ని గుర్తు చేస్తాను. 2వ తిమోతి 2:22. 2వ తిమోతి రాసిన పత్రిక 2:22 చదవండి త్వరగా. అమ్మా, నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఆగండి, ఏం వెంటాడమంటున్నాడు? సమాధానమును కూడా వెంటాడు, వెంటాడు, వెంటాడు. ఇంకా ఆఖరి మాటగా మొదటి పేతురు రాసిన పత్రిక 5:11, 3:11 కూడా చూడండి. 3:11 చదవండి నాన్న.
ఉమ్, ఉమ్. ఆ, కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చెయ్యొద్దు, మేలు వెతకమన్నాడు. కీడుకు బదులు మేలు వెతకండి, సమాధానం కలిగి దాన్ని వెంటాడాలి. నా ప్రియులరా, నేను ఎన్ని విషయాలు మీకు చెప్పానో మీరు చదివారు కదా. ఎన్ని విషయాలు తీసుకొచ్చాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. సమాధానము కలిగిన మాటలు ఎన్నున్నాయంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నేను ఇంకొకసారి మీకు లైన్ కరెక్ట్గా తీసుకొస్తాను. సమాధానము ఎక్కడ ఉంది అనంటే దేవుని దగ్గర ఉంది. రెండవది దేవుని మందిరములో ఉంది. దేవుడు సమాధానమునకు అధిపతి. రెండో విషయం, సమాధానమునకు చెప్పండి కర్త. సమాధానము ఇవ్వడానికి ఆయన మన కొరకు వచ్చాడు. ఇంకా సంఘములో ఎలా ఉండాలి? మనం సమాధానం కలిగి ఉండాలి. ఇంకా మన ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. ఇంకో మాట ఏమంటాడు? సమాధానము కొరకు వెంటాడు అంటాడు. తర్వాత ఆయన సమాధానము మనకు కలుగు చేస్తాడు. సొలొమోనుకు సమాధానం ఇచ్చాడు, తన రాజ్యము కూడా సమాధానం కలిగి ఉంది. మనం సమాధానం కలిగి ఉంటే మన ఇంటి వారు సమాధానంగా ఉంటారు. అంటే టోటల్లీగా ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది సమాధానం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాలు సమాధానం. మీరు బయట అన్యులు ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే, ఈరోజు ఏం వాక్యం చెప్పారయ్యా అంటే ఏం చెప్తారు మీరు? అదొక్కటే చెప్తారా? అన్ని విషయాలు చెప్పాలి. అందుకే వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. నేను చాలా మందిని టెస్ట్ చేసి అడిగేవాడిని. కొంతమందిని ఈ వారం మేము ఫోన్ మాట్లాడుకుంటే ఎవరితో అయినా, ఈరోజు ఏ వాక్య ఉపదేశం అమ్మా అని అడుగుతాను నేను. ఎవరినైనా నాకు ఫోన్ చేస్తే, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అడిగితే, ఈరోజు మీ సేవకులు ఏ వాక్యం చెప్పారంటే అని కప్పరిచినట్టు కాదు, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరెట్టుకుని మనం జాగ్రత్తగా వాక్యాన్ని వింటే చక్కగా వివరించవచ్చు వాళ్ళకి. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? వాక్యం కరెక్ట్గా అర్థమైందయ్యా మాకు ఈ ఉపదేశం అన్నవాళ్ళు. ఎంతసేపు క్రాంతి ఎత్తుతుంది, ఇంకెవరు ఎత్తరా? ఏమంటే మీకు ఎవరికి అర్థం కాలేదా బాబా? ఏనాయనా నేను బలవంతంగా ఒప్పిస్తున్నాను అన్నమాట మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదమ్మా? వాక్యం అర్థమైందా? మనం సమాధానం కలిగి ఉండాలి. సమాధానము కలుగుటకు పరిగెట్టాలి. మనుషులతో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఇవన్నీ సమాధానం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించను. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ప్రభు బలలోకి మనం వెళ్దాం.